ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ గుడిసె ఎవరిది? నాదే. మీరు వర్షంలో తడిచి వస్తారని ముందే గ్రహించాను. వెటకారమా? లేకపోతే ఏంటి? వర్షంలో తడవకుండా ఒక గుడిసె దొరికిందని సంతోషించాలి గాని అది ఎవరిది, అతని పేరేంటి అని అడిగితే ఎలా? ఇలాంటి పిచ్చి సెటైర్లు వేయకపోతే మీ నాన్నకి ఫోన్ చేసి మన కోసం ఏదైనా వెహికల్ పంపిస్తారేమో అడగచ్చు కదా. ఈ ఐడియా నాకు జీపు గోతులో పడ్డప్పుడే వచ్చింది, కానీ నా ఫోన్లో సిగ్నల్ లేదు. నా ఫోన్లో కూడా సిగ్నల్ లేదు. వర్షం పడితే పల్లెటూరులో కరెంట్ ఉండదు, సిగ్నల్స్ కూడా ఉండవు. మనం ఎంతసేపు ఈ గుడిసెలో ఉండాలి? ఒకటి, వర్షం తగ్గే వరకు లేదా తెల్లారే వరకు. ఛ, నేనెప్పుడు ఇలా ఇరుక్కోలేదు. ఎందుకలా విసుక్కుంటారు? ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఇదేం ఎక్స్పీరియన్స్? బయట వర్షం, లోపలికి వచ్చే వర్షపు గాలి, ఆ గాలికి అప్పుడప్పుడు వచ్చి పడుతున్న వర్షపు తుంపరులు, మధ్యలో ఈ చలిమంట, ఎదురుగా కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య. ఏయ్, ఏంటలా చూస్తున్నావు? ఇందాక మీరు కూడా నన్ను ఇలాగే చూసారు. నేనేం చూడలేదు. ఎందుకలా భయపడతారు? చూస్తే తప్పేంటి? నేనేం పరాయిదాన్ని కాదు, మీ పెళ్ళాన్ని. నా మీద మీకు పూర్తి హక్కులున్నాయి. నన్ను మీ ఇష్టం వచ్చినట్టుగా చూడొచ్చు. కావాలంటే నా మీద చేయి కూడా వేసుకోవచ్చు. నో 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 నో, నేను అలా చేయను. ఆ రోజు వేశారుగా. ఏ రోజు? మీ మామయ్య రూమ్లో నేను మీ పక్కన పడుకున్న రాత్రి. అప్పుడు నా పక్కన ఉన్నది నువ్వని తెలీదు, మావయ్య అనే అనుకున్నాను. అప్పటికే నేను మంచి నిద్రలో కూడా ఉన్నాను. ఎప్పుడైనా మీరు నా మీద చేయి వేసుకోవచ్చు, నేనేం అనుకోను. నువ్వు నన్ను టెస్ట్ చేస్తున్నావు, నాకు అర్థమైంది. నువ్వు పెద్ద కిలాడివి, నాకు తెలుసు. నేను చాలా మంచివాడిని. నువ్వు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోకూడదు. తప్పు. మా పిన్నికి తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. నిజంగా మీ పిన్ని గేట్ మామ, నిన్ను బాగా కంట్రోల్లో పెట్టింది. నువ్వు మా పిన్నిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మా పిన్ని తిట్టినా కొట్టినా చాలా మంచిది. అందుకే అన్నీ మర్చిపోయి మన రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఆ రిసెప్షన్ తర్వాతే మిగతా కార్యక్రమాలన్నీ. నాది సేమ్ ఫీలింగ్. మన రిసెప్షన్ తర్వాతే మిగతావన్నీ. ఈ క్యాంప్ ఫైర్ లేకపోతే మనం చలికి చచ్చిపోయేవాళ్ళం కదా. ఏమైంది? అక్కడ పాముంది. అమ్మో, పామా? ఈరోజు అన్నీ బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, పాము కూడా రావాలా? పాము అంటే మీకు అంత భయమా? చాలా భయం. టీవీలో చూసినా కళ్ళు మూసుకుంటాను. పాము వెళ్ళిపోయిందా? అసలు ఎందుకు వచ్చింది? మనలాగే వర్షంలో గూడు వెతుక్కుంటూ వచ్చిందేమో. పైగా చలిమంట కూడా వేశాను కదా, వెచ్చదనం కోసం వచ్చిందేమో. అయితే చలిమంట ఆపేయి. ఆర్పక్కర్లేదు, పాము వెళ్ళిపోయింది. నిజంగానే వెళ్ళిపోయిందా? థ్యాంక్ గాడ్, పాము వెళ్ళిపోయింది.
అమ్ము. ఎక్కడ 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 ఏయ్, పాము వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఇంకా ఆట పట్టిస్తున్నావు కదా. పాము వెళ్ళిపోయినా మీరు నన్ను పట్టుకునే ఉన్నారు. సారీ సారీ. మరి ఇంత భయమైతే ఎలా మామా? పాముని చూసి భయపడొద్దని మీ పిన్ని చెప్పలేదా? జనా ఒకసారి అటు చూడు, అక్కడేదో మంట కనిపిస్తోంది. నిన్న బయలుదేరిన మీరు ఇంకా ఇంటికి రాకపోయేసరికి మీ మామగారు మేము మిమ్మల్ని వెతకడానికి బయలుదేరదాం అనుకున్నాం అల్లుడు గారు. మీ ఫోన్ కూడా పనిచేయలేదంట కదా. మీ అత్తయ్య గారు వాళ్ళు చాలా కంగారు పడ్డారు బాబు. పెళ్ళయ్యాక మొదటిసారి మీరు మీ మావయ్య ఇంటికి వస్తుంటే మేమెదురు రావాల్సింది పోయి వర్షం ఎదురొచ్చింది. ఇట్స్ ఓకే. వర్షం వస్తే పాపం మీరేం చేస్తారు? మా ఆయనేం పీలవలేదు పిన్ని. ఇంకా మనూరి వర్షాన్ని బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడే మొగుణ్ణి బాగానే వెనకేసుకొస్తున్నావు. మరి మన సీత అంటే ఏమనుకున్నారు? ఆ రాముడికి సీత ఎలాగో ఈ రాముడికి మన సీత అలాగా. అమ్మ సీత, అబ్బాయి ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. అల్లుడు గారికి గది చూపించు. ఉహుం. వెళ్ళండి బాబు. రండి. రండి. ఇదే మీ గది. పెషవండి, కాపీ తీసుకొస్తాను. వద్దు సీత. ఏంటి? మీ ఊరు వాళ్ళకి కొత్త పాత అనే ఉండవా? వాళ్ళతో ఇబ్బంది పడ్డారా? సారీ. నో 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 నో. వాళ్ళ రిసీవింగ్ వెరీ నైస్. ఇలాంటివి నేనెప్పుడు ఎక్కడా ఫేస్ చేయలేదు. ఐ లైక్ దట్. అంటే మా ఊరి వాళ్ళు మీకు నచ్చారన్నమాట. కానీ మీకు ఈ సీత అంటేనే ఇష్టం లేదు. అలాంటిదేం లేదు సీత. అంటే నేను మీకు నచ్చానన్నమాట. అలాంటిది కూడా లేదా? ఏమున్నా లేకపోయినా ఇప్పుడు మనం భార్యాభర్తలం. నన్ను మీరు భరించాలి, నేను మిమ్మల్ని ప్రేమించాలి. పెషవండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.